సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారి నిన్న పర్యటన కావచ్చు, ఈరోజు ప్రెస్ మీట్ కాదు, రెండు మీరు వాచ్ చేసే ఉంటారు. ఆయన గతంలో మనం చూసాం, అంటే పోస్టులన్నీ కూడా కమ్మ వాళ్ళకి ఇచ్చేశారు. కమరావతి అని చెప్పి కావచ్చు, కమ్మరాజ్యం, ఇలా రకరకాలు మాట్లాడడం మనం చూసాం. అదే వ్యక్తి ఈరోజు వచ్చి కమ్మ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అండ్ ఏవైతే నిన్న ప్లకార్డుల గురించి కూడా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అవి సినిమా ప్లకార్డులు ప్రదర్శిస్తే తప్పేముంది అని చెప్పి ఆయన సింపుల్గా తీసి పడేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్కి పట్టిన పేడ చీడ ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు జర్నలిస్ట్ అయ్యండి ఇంత మాట ఎట్లా మాట్లాడారండి అని మీరు అడగచ్చు. మరి ఇంత మాట మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. రఫా నరుకుతాం అని ఒకడు ప్లకార్డు పట్టుకున్నాడు, ఇంకొకడు అన్న వస్తాడు అంతు చూస్తాడు అని ప్లకార్డు పట్టుకున్నాడు, ఇంకొకడు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని, ఇంకొకడు ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి మీసాలు మెలేస్తున్న ఫోటోలు, వార్నింగ్ ఇస్తున్న ఫోటోలే ఉన్నాయి. పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం, పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అమలని. ఈ రఫా నరుకుతున్న డాష్ అని పెట్టిన దానికి ఆడొకడు యూత్ లీడర్ ఒకడు ఉన్నాడు, ఆడి ఫోటో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అన్న వస్తాడు అంతు చూస్తాడు. సార్ అవన్నీ సినిమా డైలాగులు అని చెప్తున్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. సినిమా డైలాగులు చెప్పడం కూడా తప్ప అంటున్నారు. వీడు ఒక్కడు మాత్రం దొరికాడు. ఎవరు? గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అన్నాడు కదా, వీడి పేరు రవితేజ. వీడొక్కడు దొరికాడు. ఇంకా మిగిలిన వాళ్ళ కోసం వెతుకుతున్నారు పోలీసులు. ఖచ్చితంగా పట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి నేను ఇస్తున్న అష్యూరెన్స్ ఏంటి అంటే ఈ ప్లకార్డులు ఎవడైతే పట్టుకున్నాడో వాళ్ళందరినీ పోలీసులు పట్టుకుంటారు, గ్యారంటీ పట్టుకుంటారు, అందులో డౌటే లేదు. ఎందుకు అంటే ఇవి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించటం కిందకు వస్తుంది, కులాల మధ్య తగాదా సృష్టించటం వస్తుంది, వెరసి మొత్తం రాజద్రోహం కింద కేసు అవుతుంది. ఈ రోజున నిన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ రోజున ఆ ప్లకార్డులన్నీ ఉండాల్సిందే, తెలుగుదేశం వాళ్ళని నరుకుతాం అంటే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మీద రాజద్రోహం కేసు పెట్టాలి. రాజద్రోహం కేసు పెట్టి కులాల మధ్య తగాదాలు పెడుతున్నాడు, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు, రౌడీలని పరామర్శిస్తున్నాడు, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బాడీ షేమింగ్ చేస్తున్నాడు. చాలా అతిపెద్ద నేరం అది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని వయసు రీత్యా లేకపోతే ఆయన అందాన్ని, ఆయన హావభావాల్ని కూడా ఇతను ఎగతాళి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని నువ్వు బుడ్డోడివి పొట్టోడివి అంటే ఒక అతన్ని అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. అతను హై హీల్ వేసుకుంటాడు, చెప్పులు. జనరల్గా హై హీలు ఆడవాళ్ళు వేసుకుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి వేసుకుంటాడని చెప్పి అతని ఫోటోలు, అతని చెప్పులు ఫోటో తీసి పెడితే ఒక అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ రోజున అదే పని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చేస్తూ ఉన్నాడు. ఈ సమాజంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించేవాడు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, ఫర్మ్గా డీల్ చేయకపోతే పోలీసుల మీద ఒక చెడు ఒపీనియన్ వస్తుంది సమాజానికి. ఈ పోలీసులు నేరాలని అదుపు చెయ్యలేకపోతున్నారు అన్న అభిప్రాయం సమాజానికి వస్తుంది. అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఏం చెప్పాడు అనేది కూడా
మనం ఒక్కసారి నేను ఒక చిన్న బిట్టు మీకు వినిపిస్తాను. నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా రపా ఏం జాతరలో అది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా రపా నరుకుతాను. మంచిది కదా? మంచిదా? ఏం మంచిది జగన్? ఏం మంచిది? రపా రపా నరుకుతాము అనటం మంచిది అని సపోర్ట్ చేస్తున్నాడు, డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు. నరకాలి అని పిలిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ విధమైన డైలాగులు చాలాసార్లు చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మనం అందరం సభ్య సమాజంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 14వ రోజునే ఇతను వచ్చి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పాడు. ఆ రోజు నుంచి మీరు చూసుకోండి, ఆ రోజు ఫస్ట్ శాంతి భద్రతలు లేవు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కూడా ఎక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలగకపోయేసరికి పోలీసుల్ని బట్టలిప్ప తీసి కొడతానని చెప్పటం మొదలుపెట్టాడు. మీరు చూడండి, నేను చెప్పే సీక్వెన్స్ మీరు గమనించండి. ఆ తర్వాత పోలీసుల మీద డైరెక్ట్గా ఇది చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పరామర్శ పేరుతోటి నేరస్తుల దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు. మొత్తం తెనాలి ఐతన్నగర్ నుంచి సత్తెనపల్లి వరకు నేరస్తుల్ని పరామర్శించటం ఇదిగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత మహిళల మీద రాళ్ళు వేయించటం, అటువంటి బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ పోస్టర్లన్నీ కూడా పెట్టడం ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. మొదటిసారి పొదిలి వెళ్ళినప్పుడు మొదలుపెట్టాడు. అన్న వస్తాడు, అంతు చూస్తాడు. ఎవడు అంతు చూస్తావు? అడ్డొస్తే తొక్కుకుంటూ పో. ఎవడు తొక్కుంటూ పోతావు? ఎవడు నీకు తొక్కుకుంటూ పోతావా? ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది కదా ఈ కూటమి ప్రభుత్వం. అంటే మొన్న ఓటేసింది 5 సంవత్సరాలకు కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఓటేస్తారు, అందులో డౌట్ ఎక్కడా లేదు. నిన్ను తొక్కుకుంటూ పోతే నువ్వేం చేస్తావు? చెయ్యటం లేదు. చంద్రబాబు నాయుడు డెమోక్రటిక్ పర్సన్ కాబట్టి, ఆయనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఎక్కువ కాబట్టి, ఈ లంపెన్ ఎలిమెంట్స్ ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా చూస్తూ ఉంటున్నాడు. అయితే సార్, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఒక తప్పు చేస్తే ఏదైనా ఒకళ్ళు దొరికితే అది ఆ పార్టీ ఆపోజిట్ పార్టీ వాళ్ళకి అంటకట్టు మాట్లాడడం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల్లో మనం చూసాం. మాచర్ల ఘటన కావచ్చు, వీటన్నింటిలో కూడాను ఈరోజు ఎవరైతే ఆ ప్లకార్డు పట్టుకున్న అతను కూడా టీడీపీ పార్టీ సభ్యత్వం ఉంది, అతను టీడీపీ అతను వాళ్ళు మోసం చేసేసరికి ఇప్పుడు మా పార్టీలోకి వచ్చాడు, ఆ కోపంతో నేను నరుకుతా అంటున్నాడు, దానిలో తప్పే ఉంది అంటున్నారు ఆయన. ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి, ఎవడన్నా అటువంటి భాష మాట్లాడితే అట్లా మాట్లాడకూడదు, తప్పు అని చెప్పాల్సింది. నువ్వు నరకటాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు. నువ్వు అతను ఏమన్నాడు? అతను వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీ, ఆ రవితేజ అనే వాడు అరెస్ట్ చేశారు. వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడు. వీడు రవితేజ అనేవాడు, వీడు మొదటి నుంచి జగన్ భక్తుడు. వాడు చేరకపోగా తెలుగుదేశం పార్టీలో చేరిన తండ్రితోటి విభేదించి వాడు సపరేట్గా ఉంటున్నాడు. నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరతావా అని చెప్పి వాడు సపరేట్ ఇదిగా ఉంటున్నాడు. వాడి పేరు మీద ఈ కార్డు ఉన్నది, తెలుగుదేశం పార్టీ గుర్తింపు కార్డు. ఎందుకు? 5 లక్షల రూపాయలు, వాడు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వస్తాయి కదా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బీమా ఉంది కదా, అందుకని వాళ్ళ నాన్న చేర్పించినట్టున్నాడు. ఇది జరిగింది. నిజంగా వాడు తెలుగుదేశం పార్టీ వాడైతే వాడు నీ ప్లకార్డు ఎందుకు పట్టుకుంటాడు? వాడికి కోపం ఉంది అని చెప్పి నువ్వే చెప్తున్నావు. అంటే కోపం వాడికి అంత ధైర్యాన్ని ఎవరు ఇచ్చారు? నీ తెగింపు స్టేట్మెంట్లు ఇచ్చినాయి. పోలీసుల్ని బట్టలు పొదీసి కొడతా అన్న నీ తెగింపు స్టేట్మెంట్లు వాడికి ధైర్యాన్ని ఇచ్చినాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వాడిని అరెస్ట్ చేసింది. వాడినే కాదు, నేను ముందర చెప్పాను కదా, ఈ ప్లకార్డులు ఎవడైతే పట్టుకున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తులందరినీ సపోర్ట్ చేయటం వల్ల ఇప్పుడు సత్తెనపల్లి మండలంలో ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళనే కాదు, పొదిలిలో పట్టుకున్న వాళ్ళని కూడా లాగుతున్నారు. ఇప్పుడు
పొదిలిలో ఈ ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళని కూడా వాళ్ళ వీడియోలు కూడా తీస్తున్నారు పోలీసులు. నేను చెప్తున్నా, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతూ తన పార్టీ వాళ్ళని డేంజర్లోకి తోస్తున్నాడో మీరు చూడండి. ఇది జరుగుతున్న వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి మాటలు ఇప్పుడు వినిపించాను కదా, ఇతన్ని ఏమనాలి ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.